రాఖీ గాడికి ఏమైందన్నారు కదా. సో ఇదంతా మనది పొలం తెలుసు మీకు అంతా కూడా. చెట్లు పెట్టాం మొన్న, అన్నీ పెద్దగా అవుతున్నాయి. ఇక్కడ రాఖీ గాడిని పూడ్చిపెట్టిన ప్లేస్. చాలా వరకు అందరూ అనే మాట ఏంటంటే రాఖీతోటి అటాచ్మెంట్ ఇట్లా ఎక్కువ పెట్టుకున్నారు, పిల్లలు పెంచుకోకూడదు అట్లా ఇట్లా అన్నారు. వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. ఈరోజు ఎంత అటాచ్డ్ ఉంటారంటే నాకంటే కూడా వీళ్ళిద్దరు ఎక్కువ కలిసి ఉంటారు. ఎందుకంటే రాఖీ గాడు వచ్చాక వీళ్ళిద్దరు కలిసి పెంచారు. బాధ్యత తెలిసింది, ప్రేమ తెలిసింది. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పేదాన్ని, రాఖీ కాలభైరవుడు పంపించిన ఒక ప్రొటెక్షన్. నేను కాలభైరవుడిని నెగిటివ్ ఎనర్జీకి బాగా నమ్ముతా. ప్రొటెక్షన్ తను ఒక డివైన్ సోల్ లాగా చూసేది. వచ్చాడు వాడి పైన వచ్చి చూసుకొని వెళ్ళిపోతాడు అనుకున్నా. నేను లవ్ విత్ డిటాచ్మెంట్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. వాడు అట్లే వెళ్ళిపోయినాడు అనుకోకుండానే. 3:30 to 4 మధ్యలో నేను అప్పుడు చదువుకోవడానికి లేచిన ఎర్లీ మార్నింగ్ అరిచాడు. సడన్గా సీసీ కెమెరాలో చూస్తే ఉన్న చోటనే కుప్పకూలిపోయినాడు. ఇప్పుడు November 5th 2 years వస్తుంది వాడికి. ఇప్పుడు మన పొలంలోనే ప్రొటెక్షన్కి మాకంటే ముందు వచ్చాడు స్టార్ట్ చేయడానికి. సో పిల్లలు ఎవరైనా పెంచుకోవచ్చా అంటే నేను ఖచ్చితంగా పెంచుకోమనే చెప్తాను. బాధ్యత తెలుస్తుంది. ఓకేనా? రాఖీ గాడి మీద కోపంగా ఉందా? ఇష్టం కదా నీకు? వీడికి బాగా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఓకే. జాను మాత్రం ఇంకా ఇబ్బందిగానే ఉంది, బట్ ఇప్పుడు ఓకే.